మనమైతే ఈ ఇంటర్వ్యూనైతే చూసినాము. ఆ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత పోయిన పాలు పిండి వాటిని ఎంత సమయమైనా వేహేదానికి ఇద్దరూ కలిసి ఒక 5, 6 ఆవుల దంకా ఇప్పుడు పాలిస్తాండాయంట. అవన్నీ పిండిన తర్వాత వాళ్ళనేది వాళ్ళ దగ్గరికొచ్చేసి పాలనైతే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ భూమి 5 ఎకరాల భూమినైతే చూడండి. ఈ బార్డర్స్ అక్కడ చింత చెట్టు దగ్గర నుంచి ఈ సరౌండింగ్ అంతా 5 ఎకరాలైతే ఉంటుంది. వీళ్ళు గుత్తకు తీసుకోండేది ఇదే. ఇది గుత్తకు తీసుకొని దీన్ని వ్యవసాయం అయితే చేసి పాల ఉత్పత్తినైతే పెంచి వీళ్ళైతే ఈ అమౌంట్‌నైతే వాళ్ళు బ్యాంకులకైతే కట్టగలిగినారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా పూర్తిగా నడిపారు. నడిపి ఈ గెడ్డి వేసుకుంటూ దాన్ని మళ్ళా తగ్గిపోతే మళ్ళా ఇంకో చోట గెడ్డనేది కంతులు కంతులుగా వేసుకుంటూ ఇవన్నీ బార్డర్‌లు. ఆ బార్డర్‌లలో మొత్తము గెడ్డి వేసి మనవడొచ్చేసి గెడ్డి కోసేదానికి గాని, పాలు ఏమన్నా కొంచెం వాళ్ళు రాకపోతే ఏహేదానికి గాని అనేదైతే చానా వానికో చేదోడు వాదోడుగా చానా బాగున్నారు. మరియు ఇది బోర్ పాయింట్. ఇక్కడి నుంచినే 3 ఇంచీలు నీళ్ళైతే మాత్రము వస్తాయంట. ఇది బోరు. దానికి కరెక్ట్‌గా కొంచెము ఒక సెంటర్‌లో అయితే ఉన్నాయి. ఇంకా వాళ్ళ కోళ్ళు గాని ఉన్నాయి. ఆ కోళ్ళను గాని వాళ్ళైతే సైడ్‌గా నాటుకోళ్ళు గాని మొక్కజొన్నేను. పెంచుతా ఉన్నారు. ఇక్కడ ఆ తర్వాత ఇంకా ఎటువంటి ఇక్కడంతా ఇదంతా వాళ్ళ నీటి భూమే. కొరత అయితే 5 లేదు. ఎకరాలంటే ఇప్పుడు నీళ్ళైతే చూపించిండే పుష్కలంగా ఎనకాల సైడు కొంచెం మిట్ట భాగం అవును. ఇది. ఇది మిట్ట భాగము, అది డౌన్ భాగము. మొత్తం 5 ఎకరాలు రూ. 1,00,000తో గుత్తకు తీసుకున్నారు సంవత్సరానికి. సక్సెస్‌ఫుల్‌గా పాల ఉత్పత్తి ఇది అయితే మొత్తం చేసి వచ్చేసి చింత చెట్టు. 15,00,000 లోన్ తీసినారు. ఇది మొత్తం సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఇలా ఈ ఇదొచ్చేసి విధంగా మొత్తం కలిపి చేస్తాడు. 5 ఎకరాలు. వాళ్ళు ఈ 5 ఎకరాల్లో వేరే వీళ్ళనేది వాళ్ళ మీద ఈ ఆధారపడకుండా ఎంత ఆవులననేదైతే బాగా ఇది పెట్టడం అయితే సక్సెస్‌ఫుల్‌గా అది జరిగింది. షెడ్డు మొత్తం ఇది. ఇది షెడ్డు, ఆవులు మొత్తం, ఈ 5 మొత్తం ఎకరాలు ఇది సక్సెస్‌ఫుల్‌గా బార్డరు. ఈ పెద్దాయన ఇంకా అనేది కంప్లీట్ జేసినారు. వీనికి మాత్రము అన్నని పూర్తి హ్యాండ్స్ ఆఫ్ వివరాలైతే చెప్పాల్సిందే. కనుక్కుందాము. 30 ఏండ్ల సంవత్సరాల ముందర గేదెలననేది పెంచినారు. ఆ తర్వాత కరువు కాటకాల వల్ల వచ్చేసిన తర్వాత